బ్రూస్లీ ఈ పేరు తెలియని వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మార్షల్ ఆర్ట్స్ని బిగ్ స్క్రీన్కి పరిచయం చేసిన ఒక లెజెండ్. బట్ మీకు తెలుసా బ్రూస్లీకి ట్రైనింగ్ ఇచ్చింది ఎవరు అని? ఐపీ మ్యాన్, మాస్టర్ ఆఫ్ వింగ్ చున్ మార్షల్ ఆర్ట్. ఐపీ మ్యాన్ చైనాకి చెందిన ఒక వెల్తీ ఫ్యామిలీలో పుట్టాడు. చిన్నప్పటి నుంచే ఒక ఫైటింగ్ స్పిరిట్ కలిగిన వాడు కాబట్టి మార్షల్ ఆర్ట్స్, కుంఫు, వింగ్ చున్ అలాంటి ఫైటింగ్ స్పోర్ట్స్ నేర్చుకోవాలని అతనిలో ఎప్పుడూ ఉండేది. 9 నుండి 13 సంవత్సరాల మధ్యలో చావా సూన్ మార్షల్ టీచర్ దగ్గర ట్రైనింగ్ మొదలుపెట్టాడు. కానీ అతని దగ్గర ఓన్లీ 3 years ట్రైనింగ్ తీసుకున్నాక చావా సూన్ మైల్ స్ట్రోక్తో 1909లో చనిపోయాడు. తర్వాత చావాన్ సూన్ సెకండ్ మోస్ట్ సీనియర్ స్టూడెంట్ అయిన ఎన్జీ చంగ్సాంగ్ దగ్గర చాలా వరకు స్కిల్స్ నేర్చుకున్నాడు. ఐపీ మ్యాన్ తనకి 24 years వచ్చేసరికి ఫోషన్ నేషనలిస్ట్ గవర్నమెంట్కి పోలీస్ ఆఫీసర్ అయ్యాడు. తన ఫ్రెండ్స్కి, సబార్డినేట్స్కి, రిలేటివ్స్కి ఇలా చాలామందికి తను ట్రైనింగ్ ఇస్తూ ఉండేవాడు. కౌమాంటంగ్ అనే చైనీస్ నేషనలిస్ట్ పార్టీకి సపోర్ట్ చేస్తూ సెకండ్ సైనో జాపనీస్ వార్లో కూడా పార్టిసిపేట్ చేశాడు. 1938లో సిబిఐ ఆఫ్ గుజౌలో జాయిన్ అయ్యాడు. తర్వాత కొన్ని ఇయర్స్కి ఫోషాన్కి రిటర్న్ అయ్యాడు ఒక అండర్ కవర్ ఏజెంట్గా. అలా కొన్ని ఇయర్స్ అండర్ కవర్ ఏజెంట్గా వర్క్ చేసిన తర్వాత ఐపీ మ్యాన్ హాంకాంగ్కి మూవ్ అయ్యాడు. ఐపీ మ్యాన్కి పోలీస్ ఆఫీసర్గా ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే హాంకాంగ్ పోలీస్ సర్వీస్లో జాయిన్ అవ్వాలనుకున్నా జాయిన్ అవ్వలేకపోయాడు. ఫైనాన్షియల్గా సపోర్ట్ కోసం ఒక రెస్టారెంట్లో వర్క్ చేయడం స్టార్ట్ చేశాడు. అదే రెస్టారెంట్లో వర్కర్స్ అసోసియేషన్ ఉండేది. వాళ్ళల్లో కొంతమంది లీయుంగ్ షింగ్ అనే అతను నడిపే మార్షల్ ఆర్ట్ క్లబ్ మెంబర్స్. కానీ ఐపీ మ్యాన్కి స్టార్టింగ్ అతని స్కిల్స్ ఎవరికీ తెలియకూడదు అనుకున్నాడు. టైంతో పాటు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అండ్ పవర్టీ నుండి తప్పించుకోవడానికి ఎర్లీ 1950sలో మార్షల్ ఆర్ట్ని టీచ్ చేయడం స్టార్ట్ చేశాడు. స్టార్టింగ్లో అతనికి పూర్ అండ్ అన్ఎడ్యుకేటెడ్ పర్సన్స్ లైక్ యాంగ్రీ అండ్ అగ్రెసివ్ వాళ్ళు స్టూడెంట్స్గా వచ్చేవారు. ఎందుకంటే ఎర్లీ 1950sలో చాలా వైలెంట్ నేచర్ అండ్ సిచ్యువేషన్ ఉండేవి హాంకాంగ్లో. అప్పుడు యూత్కి ఐపీ మ్యాన్ మార్షల్ అండ్ ఫైటింగ్ స్కిల్స్, యాటిట్యూడ్ చాలా అట్రాక్ట్ చేసేవి. కానీ ఆ స్టూడెంట్స్ చాలామంది కపుల్ ఆఫ్ మంత్స్లోనే ట్రైనింగ్ వెళ్ళడం ఆపేసేవారు. అలా ఐపీ మ్యాన్ 2 schools చేంజ్ అయ్యారు. తర్వాత ప్రొఫెషనల్ మార్షల్ ఆర్ట్స్ టీచ్ చేయడానికి అతనే డైరెక్ట్గా ఒక స్కూల్ ఓపెన్ చేశాడు. 1960 వచ్చేసరికి హాంకాంగ్ కమ్యూనిటీలో అతను చాలా ఫేమస్ అయ్యారు. చాలామంది రిచ్ అండ్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ని స్టూడెంట్స్గా చేర్చుకోగలిగాడు. ఆ టైంలోనే బ్రూస్లీ కూడా అతని స్టూడెంట్ అయ్యాడు. 1967లో వింగ్ చున్ అనే అథ్లెటిక్ అసోసియేషన్ కూడా పెట్టాడు. అలా తన పేరు హాంకాంగ్లో చాలా ఫేమస్ అయింది. ఐపీ మ్యాన్ చాలామందికి ఇన్స్పిరేషన్ అయ్యాడు. ఇతని రిఫరెన్స్ మీద చాలా మూవీస్ అండ్ సిరీస్ వచ్చాయి. లైక్ ఐపీ మ్యాన్ 1, 2, 3, 4, ద లెజెండ్ ఈజ్ బోర్న్. అలాగే బ్రూస్లీ స్టోరీస్లో కూడా అతని రిఫరెన్స్ ఖచ్చితంగా ఉండేది. చివరిగా బ్రూస్లీ డెత్కి ఒక 7 months బిఫోర్ 1972లో లారింగన్ క్యాన్సర్ వల్ల ఐపీ మ్యాన్ చనిపోయారు. ఓ హాప్ షేక్ అనే ప్లేస్లో అతనికి అంత్యక్రియలు జరిపారు.